ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తూ రేపు 11వ తారీఖు అంబేద్కర్ భవనం దగ్గర నుంచి డిపో వరకు ర్యాలీ కార్యక్రమం, చర్చి సెంటర్లో మానహారం, తర్వాత ఇక్కడ మీటింగ్ జరుగుతుంది అంబేద్కర్ భవనంలో. దీని ఉద్దేశం ఏంటంటే గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు మాయావతి గారు రేపు 11వ తారీఖు ఢిల్లీలో ప్రతిఘటన కార్యక్రమానికి రావాలని చెప్పని పిలుపు మేరకు మేము హర్ష్ కుమార్ గారి, కిషోర్ కానీ మీ అందరం మాట్లాడుకొని ఇది మనకి ఢిల్లీ పోవడానికి సమయం సరిపోదేమో అన్న ఆలోచనతో ఏ జిల్లాలో ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో కార్యక్రమం చేయమని హర్ష్ కుమార్ గారు, మాల నాయకులు, మాల సంఘ నాయకులందరూ కలిసి చేయమని చెప్పని హర్ష్ కుమార్ అన్న పిలుపు మేరకు రేపు 11వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటంటే ఏదైతే వర్గీకరణ చేశారంటున్నారో అది ఆర్టికల్ 41 చట్టం కింద రాదు. క్రిమినల్ ఏరియా కూడా పెట్టడం జరిగేది. ఇది మాలా మాదికి ఇద్దరికి ఇబ్బందే అనేది మా మిత్రుడు కృష్ణమాదిగా గమనించట్లా. మా మిత్రుడు కృష్ణమాది కూడా మాలల్ని దూషించడం, మాట్లాడటం కూడా అది సరైనది కాదు. ఇవాళ ఆ రోజు కారంచేడు ఇష్యూలో మాదిగల్ని కోసకోత కోసి గోతల్లో చంపిపడి కాలువలో పడేస్తే ఆ రోజు మాలలేగా నాయకత్వం ఇచ్చింది. వజ్జా తారకం గారు కానీ, ప్రతిపద్మరావు గారు కానీ. అక్కడ జరిగే ప్రతి విషయం మాల నాయకుల ద్వారానే జరిగింది తప్ప మాదిగులు అనుకునేవాళ్ళు. ఎందుకంటే అన్ని విషయాల్లో తరచుగా ముందుకెళ్ళి ధైర్యంగా మాట్లాడే దమ్ము ధైర్యం మాలలకి ఉంది తప్ప మాదిగులు మమ్మల్ని చాలా విధంగా మాట్లాడటం కృష్ణమాదికి కూడా మేము చెప్పదలుచుకున్నాం. అది మంచి పని కాదు. ఇక్కడ ప్రకాశం జిల్లా కానీ, నెల్లూరు జిల్లా కానీ, ఈ కోస్టల్ ఏరియాలో మాలా మాదిగలు ఎట్టుంటామంటే మామ అల్లుళ్ళు పిల్లలు ఇచ్చుకోవటం, పిల్లలు చేసుకోవటం, ఈ ఎన్ని జరిగిన తరుణంలో మీరు వచ్చి మాకు ఎక్కడో తెలంగాణలో ఉండి ఆంధ్రాలో దేశం మొత్తం మీద ఒక దళితుల మధ్య అనైక్యతకి తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చామని చెప్పని కూడా చెప్తున్నాము. దానికి మాయావతి గారు కానీ, పాస్వాన్ వాళ్ళ అబ్బాయి కానీ ఇది మంచి పని కాదు, ఇది విభజించడం కరెక్ట్ కాదని చెప్పని వాళ్ళు భారీ ఎత్తున కూడా మన బంద్ కార్యక్రమాలుగా చేపట్టడం, మన జిల్లాలో కూడా అన్ని జిల్లాల్లో కూడా బంద్ జరిగినది. అయితే ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైతే ఫ్లడ్ వచ్చిందో ఫ్లడ్ ఉన్న చోట కాకుండా మిగతా జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కార్యక్రమం చేయాలని చెప్పని హర్ష్ కుమార్ అన్న గారు ఆదేశాలు ఇవ్వటం, మేము దాన్ని పాటిస్తామని చెప్పని కూడా చెప్పదలుచుకున్నాం. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఈ టౌన్లో మాల కమ్యూనిటీ చాలా ఎక్కువ, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు. దీనికి ఇలా మా అధ్యక్షురాలని నియమించడం జరిగినది. ఇక నుంచి మాల మహానాడు ప్రతి గ్రామానికి తిరిగి అసలు మనం ఎక్కడున్నాము, ఏమవుతున్నాము, మాదిగలోడు కలుపుకొని మాట్లాడతాం. మొన్న ఒక ఆయన మాట్లాడాడు,
మాలల గురించి ఆ మాల అతని చరిత్ర ఏందో అందరికీ తెలుసు. సాయంత్రకాలం ముందుకిస్తే అతను పక్కన మాట్లాడతాం. ఇది కరెక్ట్ కాదనేది మేము కృష్ణమా దగ్గర కూడా చెప్పేది ఏంటంటే, మా వాళ్ళని కూర్చోబెట్టుకుని మమ్మల్ని విమర్శించడం అది కరెక్ట్ కాదండి. ఇవాళ అగ్రవర్ణాలు కాసుకొని ఉన్నారు. ఎక్కడ వీళ్ళని విభజిస్తే రాజకీయంగా ముందుకు వెళ్ళకుండా ఉండటానికి ఉంటుందని చెప్పని కృష్ణమాదిగిని ఒక పావులాగా బీజేపీ తెలుగుదేశం పార్టీలు రెండు కలుసుకొని దేశం మొత్తం మీద అలజడి సృష్టిస్తున్న కృష్ణమాదిగా మేము ఒకటే చెప్తున్నాం, రా సమాజంలోకి రండి, లేదా పబ్లిక్ వేదిక మీద రండి, ఎవరేం చేశారో వాళ్ళు ఏం చేయాలో ఎవరెవరు ఎట్ట పంచుకోవాలో రండి మాట్లాడుకుందాం. అంతేగాని ఇది ఒక కులాన్ని కించపరిచే మతన్మాదుల్లాగా మమ్మల్ని మాలల్ని మాట్లాడటం అనేది కూడా, మతన్వాదులతో కలిసి నువ్వు చేతులు కలిపి నువ్వు ఉద్యమం చేపట్టింది వాళ్ళ కాలకాడ ఉండి, మోడీ కాలకాడ, ఆ వెంకయ్యనాయుడు కాలకాడ వాళ్ళ దగ్గర ఉండి నువ్వు దీన్ని సాధించామంటే అది ఈ సుప్రీంకోర్టులో మేము ఎందుకు ఊరుకుంటాం? రివ్యూ పిటిషన్లో నేను కూడా నా సొంత డబ్బులతోటి రివ్యూ పిటిషన్ వేసాం. ఇవాళ కానీ రేపు కానీ నెంబర్ వస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే, గతంలో మేము ఢిల్లీలో